ఈ విగ్రహం కూడా మన గణపతి విగ్రహాన్ని కూడా 26,000 పెట్టి మరి దాత డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ముగ్గుల పోటీలకు కూడా మరి ఒక్క ముగ్గు ఫస్ట్ ప్రైజ్కి 3,000, సెకండ్ ప్రైజ్కు 2,000, థర్డ్ ప్రైజ్కు 500 మరి ఇవ్వడము. మరియు ఎవరైతే వారికి ఈ గిఫ్ట్ అంటే ఎవరు పార్టిసిపేట్ అయినా ఈ గిఫ్ట్ ఇవ్వబడుతున్నది. గిఫ్ట్ సంతోష్ కోరిక మీదకే ముందే చూపెట్టాము. ఎందుకంటే పూజ వచ్చి మళ్ళీ పోయిందనుకో ఈ గిఫ్ట్ పోతుందని మీకు తెలుస్తుందని ముందే చూపెడుతున్నాం. అయితే మన మ్యూజికల్ చైర్స్కు 2,000 రూపాయలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ గణేష్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఈరోజు తాలూకా మున్నూరు సంఘం గణేష్ మండల్ మరియు శారదా మండల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల నిర్వహణ మా కుల సోదరుడైనటువంటి కష్టాల అరుణ్ గారు ప్రదాతగా నిలవడం జరిగింది. మరి ఈరోజు మున్నూరుగా మహిళా మాతలందరికీ ముగ్గుల పోటీలు, అలాగే మ్యూజికల్ చైర్స్, మిగతా పాత రోజుల్లో ఆడుకునేటువంటి పల్లె ఆటలు ఆడిపించడం మహిళా సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది. మరి దీంతో పాటు కుల సోదరుడైనటువంటి అరుణ్ గారు ఈ సంవత్సరం 26,000 గణేష్ విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అయ్యే ఖర్చు మొత్తం కూడా వారే భరించడం జరుగుతున్నది. మరి ఈరోజు మున్నూరు కాపు మహిళా మాతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇంకా అత్యున్నతమైన సంఖ్యలో మున్నూరు కాపు మహిళా మాతలు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు ముగ్గుల్లో ఎవరైతే బహుమతులు తీసుకోవడం జరుగుతుందో పాల్గొన్న వారికి, తీసుకునే వారికి, వారందరూ కూడా తాలూకా మున్నూరు కాపు సంఘం తరఫున గణేష్ మండల్, శారదా మండల్ తరఫున మున్నూరు కాపు సంఘం కృతజ్ఞతలు మరియు వారికి అభినందన తెలియజేస్తున్నాము. మరి రానున్న రోజుల్లో శారదామాత పెద్ద ఎత్తున గొప్పగా చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి మరి రోజు రోజుకు మా మాతాశ్రీలు మున్నూరు కాపు మాతాశ్రీలు సంఘానికి వచ్చే సంఖ్య పెరగడం చాలా సంతోషకరం. మరి రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన మున్నూరు కాపు సంఘం మరి మున్నూరు కాపుల ఐక్యత చాటాలని కోరుతూ మరి ఈరోజు పాల్గొన్న వారందరికీ కూడా తాలూకా మున్నూరు కాపు సంఘం తరఫున